ఇంకేమైనా చేస్తారు. మాదిగోళ్ళు గర్ల దినాలు బతకకూడదు, మాదిగోళ్ళు గర్ల దినాలు బతకకూడదు. అసలు మాదిగోళ్ళకి బతికే లేదు. చిన్న జాబు సార్, నేను 13,000 జీతానికి చేస్తుంటే నన్ను ఊర్లు మార్పించినారు. నన్ను ఊర్లు మార్పించి ట్రాన్స్ఫర్లు చేపించి మళ్ళీ నా మొగుడిని ఇప్పుడు తలకాయ వగలు కొట్టాడు సార్. ఇంక ఎట్ట బతకాల? మేము మాదిగోళ్ళం బతకకూడదు. గర్ల దిన విలేజ్లో అసలు మాదిగోళ్ళం అనేది బతకకూడదు. మాకెట్లను సార్ జాతర సార్, మా ఊర్లో గడస్తంభం అని కొత్తగా రామాలయం కట్టించినారు సార్. దాంట్లో గడస్తంభం నిలబెడుతున్నారని జాతర జరుగుతుంది. దేవుళ్ళ ఊరేగింపు పోతుంటే పోయినాడు సార్ సున్నికని. పోయినాక అంత వాళ్ళ డీజేలు అవి పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. అందరితో పాటు ఈయన కూడా డ్యాన్స్ చేయడానికి పోయినాడు. పోయింటే మాదిగోని నువ్వేంటికి వచ్చావురా, మాకు డ్యాన్స్ చేయనిక మేము పెట్టిన దాంట్లో కానీ కొట్టినారు సార్. తలకాయ వగలు కొట్టినారు. నన్ను 3 ఊర్లు మార్పించినారు సార్. ట్రాన్స్ఫర్ పట్టినాయి. నేను 13,000 జీతానికే పని చేసుకుంటున్నది. ఆ జీతానికి కూడా పని చేయకూడదని నన్ను సొంత మండలంలో చేసేదాన్ని దూరంగా పాడేసినారు సార్. వాటికైనా మేము చేసుకుంటూనే ఉన్నాం. నా భర్త చంద్రజున్నికి పోయినోని కొట్టినారు. నా పేరు నాగతిమ్మ సార్. నేను ఉపాధి హామీ దాంట్లో పని చేస్తాను సార్, కరుపని దాంట్లోన. నమస్తే మీడియా వాళ్ళకు. ఈరోజు 13వ తేదీ ఈవినింగ్ జరిగిన గార్లన్యాలో గొడవ జరిగింది. ఈరోజు రామాలయం గుడి ప్రతిష్ట ఈరోజు రేపు జరుగుతుంది. ఈ సందడిలో మా ఎస్సీ వాళ్ళు ఆ సందడి దగ్గరికి పోయినారు. ఏదో డీజే ఏదో పెడుతున్నారంటే అక్కడ సందడి దగ్గరికి పోయినారు. సందడిలో మా వాళ్ళు పోయింటే వాళ్ళని ఇట్లా పని అని ఎందుకు వచ్చినారా మాదిగ నాయనలారా, మీరు దూరంగా ఉండాలి కదా, మాలకి వచ్చి మీరు డ్యాన్స్ చేసేంత వాళ్ళారా, రాముల గుడి కాడ మేము చేసింది మీరేంద్రా అని చెప్పి మా వాళ్ళని గొడవ చేసి వాళ్ళని కొట్టినారంట. ఇద్దరిని దాడి చేసింది శ్రీమా సుధాకర్ రెడ్డి, వాళ్ళ భార్య సర్పంచ్ గారు ఆయన శ్రీమా సుధాకర్ రెడ్డి గారు, మెట్టు మల్లారెడ్డి గారు విఆర్ఓ, మెట్టు మాజీ సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి గారు, దాంట్లో వచ్చేసి రామసుబ్బారెడ్డి, శ్రీమ రామసుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీమ ఏకాంత్ రెడ్డి గారు, ఇంకా మిగతా వాళ్ళు చాలామంది కలిసి గొడవ చేసి మా వాళ్ళని తలకాయ కొట్టినారు. దయచేసి ఈ గొడవని ఎంతవరకు న్యాయమో అన్యాయం అనేది మీరు మాకు తెలియపరిచి ఈ సమస్యను ఏదైనా కానీ ఇంకా పైవాళ్ళ వరకు పోయి చేయవలసిన కోరుతున్నాను సార్. ప్రెస్ మీట్కి నమస్తే. నా పేరు జక్కలేరు, గాలదిన గ్రామం, ప్యాపిల్ మండలం, నంద్యాల జిల్లా. ప్రజెంట్గా గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను. మా ఊర్లో ప్రజెంట్గా నిన్న ఈరోజు రేపు జరగబోయేది శ్రీరామనగర్ గడ్డస్తంభం ఫెస్టివల్గా జరుగుతున్నది. ఈరోజు జరిగిన సమస్య ఏమిటంటే, ఈరోజు మా ఊళ్ళో గడ్డస్తంభం జరిగినప్పుడు ఇజ్రాయల్ అనే వ్యక్తులను తోలుకొచ్చి ఫెస్టివల్ చేయించి డ్యాన్సులు వేయించిన సందర్భంలో మా పిల్లలు మాదిగలైన మేము పోయి అక్కడ పోయి డ్యాన్సులు వేస్తున్నారనే ఉద్దేశంతో మేము చూడడానికి పోయింటే మా పిల్లోడు ఒకడు పోయి డ్యాన్స్ వేసే సందర్భంలో మాదిగ నా కొడుకులారా మీరు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేయడం ఏమి, మీరు వచ్చి మా దగ్గర కలసడం ఏందని ఉద్దేశపూర్వకంగా మా వాడు ఇడిపినికి పోతే బండి చిన్న వీరయ్య సన్నాపు వచ్చేసి వీరభద్రుడు అనే వ్యక్తిపై కట్టెలతో రాళ్లతో దాడి చేసి అతను తల పగగొట్టి ఇక్కడ దాడి చేసిన సందర్భంలో మేము జలదుర్గం సబ్ డివిజన్కి పోయి కంప్లీట్ ఇచ్చినాము. అక్కడ ఇచ్చిన తర్వాత డోను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించిన సందర్భంలో కూడా ఇక్కడ బాగా కావడం లేదు. ఇక్కడ మేలు కాక కర్నూలు పెద్ద హాస్పిటల్కి పోతున్నాము. దాడి చేసిన వ్యక్తులు మెట్టు మల్లారెడ్డి గారు, అతను విఆర్ఓగా పనిచేస్తున్నాడు. మళ్ళీ సర్పంచ్ అనే వ్యక్తి, అతను సర్పంచ్ అనే మనోహరమ్మ, అతను భర్త వచ్చేసి సీమ సుధాకర్ రెడ్డి, అతను కొడుకు వచ్చేసి రామసుబ్బారెడ్డి, అతను తమ్ముడు ఏకాంత్ రెడ్డి, మెట్టు మల్లారెడ్డి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చేసి శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చేసి ఎస్సీలను మాదిగ నా కొడుకులారా మీరు వచ్చి మా కాడ వచ్చి డ్యాన్సులు ఏమి వేయడం అనేది ఉద్దేశపూర్వకంగా కొట్టి మమ్మల్పై హింసించి అంతా క్రిటికల్ చేసి అతనికి సీరియస్గా ఉన్నది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా కాడకపోవడం వలన మేము కర్నూలు పెద్ద హాస్పిటల్కి పోతున్నాము. ఇతనిపైన ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు ఖచ్చితంగా కట్టిస్తారని సబ్ ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ మేము డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కోరడం జరుగుతున్నది. ఖచ్చితంగా వీళ్ళు అంతా వైఎస్ఆర్సీపీ నాయకులే, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. వీళ్ళు చేయడం ఉద్దేశం మీరు ఈ రాజకీయం ఎలక్షన్ల కోడ్ లేకపోతే మీ మాదిగ నాయకుల మిమ్మల్ని చంపుతాము, మీరు ఏం చేసుకుంటారో ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోరు, మమ్మల్ని ఏ ఎన్నిక కూడా పీక్కోలేరు
అనే ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. అంటే మేము మాదిగలం దళితులం ఏమి చేయలేమనే ఉద్దేశంగానే కదా మమ్మల్ని దాడి చేస్తున్నారు. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ